शरणागतवत्सल सार
शेषान्न शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे नारायण नारायण जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे नारायण नारायण जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे करुणा पारावार वरुणालय गंभीर नारायण नवनीरद संकास कृत कलिकल्मषनाश नारायण 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 जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे यमुना दीन विहार धृत कौस्तुभ मणिहार नारायण पीतांबर परिधान सुर कल्याण निधान नारायण 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 जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे मंजुल गुंजा घोष माया मानुष वेश नारायण राधाधर मधुरसिक रजनीकर कुलतिलक नारायण 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 जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे
ఎలా లేపియాలా అనేసి ఒక స్తోత్రం చెప్తానంట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగినుద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. ఇట్లాంటి ఒక శ్లోకాన్ని నారద మహర్షులు నారాయణుడికి ఉపదేశం చేస్తారంట. అప్పుడు నిద్రపోతా ఉన్న నారాయణ లేపేసి స్వామి ఇలా నారద మరిగలే మీరు వచ్చిన పని అన్న ఏమిటి, ఎందుకు వచ్చినాను అనేసి నారదానికి అడుగుతారంట. అప్పుడు నారద మహర్షులు చెప్తారంట, స్వామి నేను అన్ని లోకానికి వెళ్ళిన తర్వాత భూలోకుకు వెళ్ళినాను స్వామి. భూలోకంలో నరమానవులు ఏదో జన్మలో చేసిన కర్మానికి కష్టకారణ్యంలో పడతా ఉన్నారు. దానికి ఏమైనా పరిహారం ఉంటే ఆ పరిహారంకి మీకు అడుగుదామనేసి వచ్చినాం స్వామి అనేసి కష్టాలంతా నారద మహర్షులు నారాయణుడికి చెప్తారంట. అప్పుడు నారాయణ చెప్తారంట, చూడండి సత్యనారాయణ అనేసి ఒక రథం ఉంది. ఆ రథంని ఎవరు శ్రద్ధాభక్తిగా చేస్తారు, ఎలా శ్రద్ధ భక్తిలో చేస్తారో వాళ్ళు ఏం కోరినా కూడా నేను ఇచ్చేస్తాను అనేసి సాక్షాత్ నారాయణుడు నారద మహర్షులకి చెప్తారంట. అప్పుడు నారద మహర్షులు చెప్తారంట, స్వామి సత్యనారాయణ సమరథమా ఇది చేసేది ఎలా, ఎప్పుడు చేయాలా, ఏ టైంలో చేయాలా, ఎట్లా చేయాలా అనేసి అడుగుతారంట. అప్పుడు ఇంకొక కథ అని చెప్తారంట. ఈ రథం చేసేవాడు 4 వర్షాల కాలం చేయాలంట. ఎంత వర్షాలు? 4 వర్షాలు. ఒక్క మండల అంతా ఎంత రోజులు? మండల 48. ఒక మండల అంటే ఎంత రోజులు? 48. 1 ఇయర్ కి ఎంత మంత్లు ఉంటాయి? 12. 2 ఇయర్ కి 24. 3 ఇయర్ కి 4 కి 48. అంటే 4 ఇయర్లు అంటే 4 వర్షాలు తీరిన తర్వాత ఎంత అవుతుంది? ఒక్క మండలం అవుతుంది. అంటే 48 మంత్స్ పడుతుంది. దానికి ఒక్క మండలం అవుతుంది. ఈ రథం చేసే వాళ్ళు ఎంత రోజులు చేయాలా? 48 మంత్స్ చేయాలా, అంటే 4 ఇయర్స్ చేయాలా. ఎందుకు అంటే ఒక్క మండలం కంప్లీట్ అవుతుంది అనేసి. తర్వాత ఈ రథం చేసే వాళ్ళకి ఏమైనా ఇష్టం ఉంటే ముందుకి చేసేయచ్చు, లేదంటే ఉద్యాపన చేసేసి అక్కడే వదిలేయవచ్చు. ఈ రథం చేసేవాళ్ళు ప్రథమంగా గణపతి పూజం చేయాలా. ఏ పూజలో? గణపతి పూజ. మీరు చేశారా? చేసిన తర్వాత శుద్ధి పుణ్యాహవచనము చేయాలా. ఎందుకు అంటే ఏ రథం చేసినా కూడా ఆత్మశుద్ధి, స్థల శుద్ధి, పూజ ద్రవ్యాన్ని శుద్ధి అతి ముఖ్యము. కానీ ఈ రోజు మేము శుద్ధి పుణ్యం చేయలేదు. ఎందుకంటే రేపు అంటే మేమేం చేసినాము, శుభకార్యం చేసినాము కదా మొన్నంగా, దానివల్ల ఈ రోజు మేము శుద్ధి పుణ్యామము చేయలేదు. ఎందుకంటే శుభకార్యం చేసిన తర్వాత ఇంట్లో శుద్ధి పుణ్యామము చేయకూడదు అనేసి చేసింది మేము. ప్రథమంగా గణపతి పూజే, శుద్ధి పుణ్యామము, నవగ్రహ స్వామి పూజే, లక్ష్మీ సత్యనారాయణ స్వామి కలశ స్థాపనలు, మళ్ళీ పంచామృత అభిషేక, పత్ర పుష్పాన్నించే అర్చనలు, అష్టోత్తర నామ పూజ, కుంకుమార్చన మీరు చెప్పారు కదా. ఏం చెప్పారు? మాత్రే నమః అనేసి లక్ష్మీ అష్టోత్తరం చెప్పేసి అష్టోత్తరము తర్వాత 5 అధ్యాయానికి 5 నారికేళలు. నారికేళ అంటే టెంకాయ. మీరు టెంకాయ చెప్తారు కదా, కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయని స్వామికి నైవేద్యం చేసేసి ఇట్లా వ్రతాన్ని ఇట్లా చెయ్యాలా అనేసి సాక్షాత్ నారాయణుడు నారద మహర్షులకి చెప్తా ఉన్నారంట. ఈ రథం చేసేవాడు టైం చూడకూడదంటే, ఎప్పుడా ఈ రథం చేయాలని అనిపిస్తుంటే అప్పుడే చేసేయాలంటే. అంటే పాఠ్య తిరిగి అనేసి తిథిగా చూడకూడదు, మళ్ళీ భానువారం సోమవారం అనేసి వారం చూడకూడదు, తర్వాత ఏది రీతిగా టైంలో చూడకూడదు. అంటే రాహుకాలం గుడికాలం అనేసి టైం చూడకూడదు. ఎప్పుడు మాకు ఈ రథం చేయించాలా అనిపిస్తుంది అప్పుడే ఏం చేయాలా, మేము ఈ రథంని చేయించాలా అనేసి సాక్షాత్ నారాయణుడు ఈ రథ విధి విధానాలు అన్ని నారాయణుడు నారద మహర్షులకి చెప్తా ఉంటారు. ఇంత మహాన్వితమైన కథ అన్ని భూలోకంలో నైమిషారణ్యం వేసే ఒక అరణ్యంలో సూత మహర్షులు శౌనికార్యుడికి చెప్తా ఉన్నారు అనేసి ప్రథమ అధ్యాయము సమర్పయాము. అస్మిన్ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవతా ప్రత్యర్థం ప్రథమాధ్యాయ హాత నానావిధస్య వరవళపత్ర పుష్పాదికం సమర్పయామి. యత్కించిత్ తస్యాః ఫలదక్షిణతాంబూల సహితస్యాః నారికేళక నైవేద్యాం చ కరిష్యేత. ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవతా ప్రత్యర్థం ప్రథమాధ్యాయ సంపూర్ణం. భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీ సమేతాయ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా,
उदानाय स्वाहा समानाय स्वाहा परब्रह्मणे नमो नमः यज्ञेन्द्रस्याः प्रथमाध्यायश्रवणेन नारिकेलकथापूर्णनैवेद्यं समर्पयामि च एकादशे मङ्गला नीराजनं सन्दर्शयामि च रक्षो रक्षस्याः धारयामि च रघुपति राघव राजा पतित पावन सीताराम रघुपति राघव राजा पतित पावन सीताराम ईश्वर राघव तेरे नाम सबको सम्मति दे भगवान ईश्वर राघव तेरे नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा पतित पावन सीताराम अनेनः लक्ष्मी समेताय वीरवेंकट सत्यनारायण स्वामी देवता प्रत्यक्षं वा प्रथमाध्यायश्रवणेन सम्पूर्णं वा मङ्गलनीराजनं सन्दर्शयामि च नानाविधस्य परिमलपत्रपुष्पाणिकं समर्पयामि इति नमस्करोमि जय वीरारमण गोविंद अक्षतालु पूలు పై చేల పెట్టుకుంటా రెండో అధ్యాయము ప్రారంభం अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचिता यात्मने कंसविध्वंसिने वंशिने ते कृष्ण गोविंद हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानंद हे माधवादोक्षज द्वारकानायक द्रौपदी रक्षक राक्षस शोभित सीतया शोभितो दण्डकारण्यभू पुण्यता कारण लक्ष्मणेनान्वितो वानरे
विद्युदुद्योतवत् प्रस्फुरत् वाससं प्रावृढं बोधवत् प्रोलसत् विग्रहं वन्ययामालया शोभितोरस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे। कुञ्चितै कुन्तलै राजमानाननं रत्नमौलिं लसत् कुण्डलं गण्डयो हारकेयूरकं कङ्कणप्रोज्ज्वलं किङ्किणी मञ्जुलं श्यामलं तं भजे। శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా। శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా। నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట। శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా। శుభమైన కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా। అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా
కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో